రైట్. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో అయితే వాదనలు జరుగుతున్నాయి. ఇప్పుడు లంచ్ బ్రేక్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, ఘోష్ నివేదికపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు యొక్క ఘోష్ నివేదికను కూడా రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ యొక్క పిటిషన్ నేపథ్యంలో హైకోర్టులో యొక్క విచారణ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే ఒక ఘోష్ కు సంబంధించిన నివేదికను రద్దు చేయాలి, అంతేకాకుండా ఈ కమిటీని కూడా రద్దు చేయాలి, ఈ యొక్క జీవోను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా మొత్తం 5 అంశాలను కూడా ఈ యొక్క పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా పిటిషన్ సంబంధించిన నేపథ్యంలో ఇటు నోటీసులు జారీ చేసినప్పుడు 8P యొక్క ప్రొసీజర్ మాత్రము ఫాలో కాలేదని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నారు. అయితే ఇందులో అడ్వకేట్ కి సంబంధించిన అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ముఖ్యంగా చూస్తే నివేదిక కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఏజీని యొక్క ప్రశ్నించింది. అంతేకాకుండా పిటిషనర్లకు 8P సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న కూడా దీనికి సంబంధించి మొత్తము ప్రజెంట్ కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏముందనే దానిపైన కూడా అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో తాము ఆ యొక్క ఇచ్చిన నోటీస్ మాత్రం 8P నోటీసే, సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రాన ఇది 8P సెక్షన్ కాకుండా ఎలా పోతుందనే దానిపైన కూడా ఒక అడ్వకేట్ జనరల్ కూడా ఈ యొక్క పిటిషన్ లో దీనికి సంబంధించి ఒక వాదనలు వినిపించారు. మరోవైపు చూస్తే మాత్రము కిరణ్ బేడీకి ఈ కేసుకు సంబంధించి చాలా తేడా ఉంది కాబట్టి ఇందులో ఈ కిరణ్ బేడీని ఒక కేసు మాత్రం ప్రస్తావించొద్దని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ యొక్క వాదన వినిపించారు. అయితే ప్రజెంట్ మాత్రము అసెంబ్లీలో ఒక నివేదికపై చర్చ జరిపిన దాని తర్వాతనే ఒక పబ్లిక్ డొమైన్ లో పెడతామని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క వాదన వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ స్టేజ్ లో ఎలాంటి ఉత్తర్వు కూడా ఇవ్వద్దని చెప్పి కూడా హైకోర్టును కూడా అడ్వకేట్ జనరల్ విషయంలో చూస్తే మాత్రము ఆ యొక్క 600 పేజీల యొక్క కమిషన్ ను 60 పేజీలకు సంబంధించి పూర్తిగా అంటే బ్రీఫ్ యొక్క రిపోర్ట్ కూడా తయారు చేశాము. బ్రీఫ్ రిపోర్ట్ కు సంబంధించిన నేపథ్యంలో ఆ యొక్క అసెంబ్లీలో చర్చించిన దాని తర్వాత కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. దాని తర్వాత దీనికి సంబంధించి ఒక పిటిషన్ పైన విచారణ చేపట్టాలని చెప్పి కూడా హైకోర్టు ఈ యొక్క అడ్వకేట్ జనరల్ కూడా ఈ యొక్క వాదన వినిపించిన నేపథ్యంలో మొత్తానికి అంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ సమయం అయ్యింది. దాని తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ఈ యొక్క వాదనలు కూడా కొనసాగుతాయి. అయితే ఈ యొక్క వాదనలు మాత్రము ఒకరిపై దీనికి సంబంధించి మాత్రం హైకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం మాత్రం కేసీఆర్ తరఫున వాదన వినిపిస్తున్న నేపథ్యంలో శేషాద్రి నాయుడు మాత్రము ఇటు హరీష్ రావు తరఫున వాదన వినిపిస్తున్నారు. మొత్తానికి